హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి రేగిపళ్ళ పచ్చడి అండి. ఇది అంటే ఇంకా కారం కలపలేదు. ఇవి వచ్చేసి ఏంటంటే రేగిపళ్ళు శుభ్రంగా తుడుచుకొని ఏంటంటే ఇంకా రోట్లో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని సరిపడినంత వేసుకోవాలండి. ఉప్పు వచ్చేసి ఇంకా దంచుకున్నదనమాట ఇది. అంటే కొంచెం కాయలు మెత్తబడతాయి కదండి. ఇంకా దంచుకున్న దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం. ఇంకా తర్వాత పండు మిరపకాయల పచ్చడి అనమాట ఇది. ఇది కూడా సపరేటు వేయించేసుకొని అంటే మిల్లు దగ్గర వేపించారు పండు మిరపకాయల పచ్చడి. కొంచెం చింతపండు, ఉప్పు, పండు మిరపకాయలు అన్నీ వేసి నూరిచ్చిందనమాట. దాన్నేందంటే ఈ రేగిపళ్ళ పచ్చడిలో కలుపుకుంటే కొంచెం కారం కారంగా, పుల్ల పుల్లగా ఉంటదనమాట. ఈ కారపచ్చడి ఏందంటే మనకి గోంగూరకైనా కలుపుకోవచ్చండి. మనం గోంగూర అది చేసుకున్నప్పుడు, గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు ఏందంటే అందులో అయినా కలుపుకోవచ్చు కారపచ్చడి ఉంటే. ఇప్పుడేందంటే ఇంక రేగిపళ్ళ పచ్చడికనని చెప్పేసి కారపచ్చడి వేపిచ్చారనమాట బయట మిల్లు దగ్గర. ఇంక దాన్నేందంటే ఈ రేగిపళ్ళలో కలిపితే ఏందంటే కొంచెం కారం కారంగా, పుల్ల పుల్లగా ఉంటదనమాట రేగిపళ్ళ పచ్చడొచ్చేసి. ఇంక మనం ఇట్లా కలిపినప్పుడు ఏందంటే ఇంక తడది తగలకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అసలు ఏది కూడా తడి తగలకూడదనమాట. ఈ బొచ్చలొచ్చేసి ఏందంటే ఇంతకుముందు బొచ్చలంటారనమాట ఇవి. కొంతమందొచ్చేసి వేరే పేరుతో పిలుస్తారు. ఇవొచ్చేసి ఏందంటే ఇంతకుముందు పొలాలల్లో వాడేవాళ్ళనమాట. ఎరువులది చల్లటానికనని చెప్పేసి. ఇక్కడొచ్చేసి ఇంకా లాస్ట్‌లో వచ్చేసి ఆ కలిపిన గిన్నెలోనే ఇలా రైసు వేసుకొని కలుపుకొని ముద్దలు తింటుంటే చాలా బావుంటదండి. కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బావుంది రేగిపళ్ళ పచ్చడొచ్చేసి. ఇంక లాస్ట్‌లో ఏందంటే కొంచెం కలిపింది కదా! ఈ గిన్నెలో ఇలా కలుపుకొని తింటే బావుంటదని చెప్పేసి తింటున్నామనమాట. ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్